నమస్తే వల్ల ఎరికే కదా నేను మీ 690 పాపనని ఇవాళ చూద్దాం కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగడికి వచ్చిన మళ్ళీ ఏందో పాలు చూద్దాం పాండ్రి. ఇగోనుల్లా ఎండాకాలం వచ్చిందంటే చాలు జాతరలు సురువు అయితే కాదుల్లా గీ ముచ్చట అందరికి తెలిసిందేనా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారుల్లా. అసలు ముచ్చట ఏంటంటే ఆ దేవుని కాడికి పోతే అనుకున్నట్టు అవుతుంది అటుల్లా. గీ జాతరకి ఏల మంది వచ్చి మొక్కులు తీసుకొని పోతున్నారుల్లా. గీ ముచ్చట సూర్యాపేట జిల్లా సింతలపాలెం మండలం దొండపాడు ఊళ్ళే లక్ష్మీనరసింహ తిరుపతమ్మ గోపయ్య జాతర మస్తు ఘనంగా చేసిర్రుల్లా. ఇక మరి మీరు కూడా ఒప్పాలు చూడాలి కదా సుమి, ఇక అందుకనే పట్టుకొచ్చిన. ఇక మరి వారి గోవింద గోవింద స్వస్తిరాజస్పదరుద్రః విమృగోపశే బృహేంద్రః పరయేతమస్వస్తిదా అపవంగరః. ఓం విష్ణుస్వాన్ రక్షత చక్రభో ధన్వః పూర్వవంశత్తమ ప్రత్యక్ష దీపం దర్శయామి మర్గం సమర్పయామి ఆజమనీయం సమర్పయామి సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ఇగోనుల్లా గీ వీడియో చూసినాక నాకైతే మస్తు మంచిగా అనిపిస్తుందిల్లా. గదేందని అనుకుంటున్నారుల్లా. మామూలుగా బళ్ళల్లో ఏ ఆటలో పాటలో లేకపోతే ముచ్చట్లు చెప్తారు కాదుల్లా. కానీ ఆ బడే అన్నో కానీ అసలు ఏ నేర్పిస్తారో మరి మీరే చూడుండ్రి. ఇగోనుల్లా మనం అందరం మనుషుల కంటే ఎక్కువ నమ్మేది అవ్వాలంటే మీరేం చెప్తారుల్లా? మా ఇంట్లో ఓ అచ్చి ఉంది, మా ఇంట్లో ఓ టామ్ ఉందని చెప్తారు కాదుల్లా. అట్లాంటిది గీ ముచ్చట ఏమో కానీ ఇక బంచెలో కూసబెట్టి ఇస్తారేసి అందరికీ పెట్టినట్టే పెడుతున్నారుల్లా. ఇక గై చూసిన తోటి దండగా అల్లుకుంటారుల్లా. ఇంకా ఎట్లా పోతున్నారో చూడరు మళ్ళా. ఇగోనుల్లా మొన్న అసెంబ్లీలో జరిగిన లొల్లిలా సూర్యాపేట జిల్లా మాజీ మంత్రివారిలు గుంటకాండ్ల జగదీశ్వర్ రెడ్డి సార్ను తప్పు లేకుండా సస్పెండ్ చేసిరని
సూర్యాపేట మొత్తం బాండ్లతో ర్యాలీ చేసిర్రుల్లా. ఈ ముచ్చట మీద అక్కడున్న సవరాల సత్యనారాయణ అన్న, ఇక బుర్రవాల సైదుల్ గౌడ్ అన్న, మాజీ గ్రంథాలయం చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ అన్న, అన్నపూర్ణమ్మ, పుట్ట కిషోర్ అన్న, ఇట్లా అందరు కలిసి సూర్యాపేట మొత్తం ర్యాలీ తీసిర్రుల్లా. మళ్ళీ గదేందో పాలు చూడుండ్రి. ఇగోనుల్లా ఈ మధ్యన అందరి బాధల కంటే రైతుల బాధలు ఎక్కువ వినిపిస్తున్నాయి కదుల్లా. ఇంకా అసెంబ్లీలో కూడా గట్టినే రైతుల గురించి మాట్లాడుకొచ్చిర్రుల్లా. ప్రస్తావన మాత్రం చిన్న సన్న చేయాల జోరు దాని మీద చేసిరు పోండ్రి. అసెంబ్లీ మొత్తం రైతుల గురించి అంటున్నారు. ఓ పాలు మీరు కూడా వినుండ్రి ఏం మాట్లాడారు మన పెద్ద పెద్ద సార్లు. ఇంకొక మాట కూడా అందులోనే ధన్యవాద ప్రసంగంలో చెప్పారు. ఇవాళ మేము తెలంగాణ తల్లిని మార్చినాం అతి సామాన్యంగా ఉండాలని చెప్పేవాళ్ళు ఎవరు అధ్యక్ష? అతి సామాన్యంగా ఉండాలంట, నగలు ఉండొద్దంట, వడ్డానం ఉండొద్దా? చెప్పేవాళ్ళు మాత్రం వారి కుటుంబ సభ్యులు మాత్రం నగలు వేసుకుంటారు, వడ్డానాలు వేసుకుంటారు, కోట్ల రూపాయలైన వాచ్లు పెడతారు, అదేవిధంగా అన్ని చేస్తారు. వారు మాత్రం తెలంగాణ మహిళ చాలా అతి సామాన్యంగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు. అంతేకాదు తెలంగాణ తల్లి నుంచి వెళ్ళి బతుకమ్మని వేరు చేయడం అంటే తెలంగాణ బతుకును అవమానం చేయడం తప్ప మరొకటి కాదు. తెలంగాణ తల్లి ఉద్యమాగ్నిలో పుట్టింది. ఎవరి కుట్రల నుంచేలో, కువారం నుంచేలో, ఓర్వలేని తన నుంచేలో పుట్టలేదు అధ్యక్ష. కాబట్టి ఆ తెలంగాణ తల్లిని మార్చడం, అదేవిధంగా మేము అడిగేది ఒకటే. రాహుల్ గాంధీ గారు కూడా చెప్పిండ్రు, ఇవాళ పథకాలకు పేర్లు మార్చడమో ఇంకోటో చేస్తే ఇవాళ చేయలేనప్పుడు అది చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు. దాన్నే మేము ఇలా విశ్వసిస్తున్నాం. పేర్లు మార్చడం కాదు, నెంబర్లు మార్చడం కాదు, ప్రజల యొక్క బతుకులు మార్చండి. ఆ ప్రజల బతుకులు మార్చే దాంట్లో ఖచ్చితంగా ఈ సమాజం గమనిస్తున్నది. మేమందరం కూడా ఇవాళ తెలంగాణ కళాతోరణాన్ని దాన్ని మార్చదలుచుకుంటే, చార్మినార్ రాజముద్రలా మార్చదలుచుకుంటే మేము వరంగల్ జిల్లా వాసులమే కాదు, మొత్తం తెలంగాణ యావత్తు ఆత్మగౌరవంతో బతికే వాళ్ళం. అన్నం ఉన్నా లేకున్నా కూడా కాదు. అందుకే మేము ఖచ్చితంగా చెప్తున్నాం, వరంగల్ మహనీయులైన రాణి రుద్రమదేవి సాక్షిగా, సర్దార్ సర్వాయి పాపన్న సాక్షిగా, తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య సాక్షిగా, మా అక్క చాకలి ఐలమ్మ సాక్షిగా, సమ్మక్క సారక్క సాక్షిగా మా ఆత్మగౌరవం నిలబడడానికి ఖచ్చితంగా పోరాడతాం. మీరు దయచేసి మార్చవద్దు. మారిస్తే మళ్ళా మేము వచ్చిన తర్వాత మళ్ళీ మేము తెచ్చుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష వ్యవసాయ రంగం గురించి చాలా అందులో చెప్పారు. వ్యవసాయ రంగంలో 2014లో ఉండే పరిస్థితి ఏంటి, ఇవాళ పరిస్థితి ఏందని చెప్పేసి ఒక్కసారి దయచేసి ఆలోచించండి అధ్యక్ష. ఇవాళ అందులో కూడా చెప్పారు వాళ్ళు ఏమైంది అధ్యక్ష, బ్రహ్మాండంగా మొత్తం కూడా ఇవాళ దేశంలో నెంబర్ 1గా చేసినామని చెప్పేసి దేశంలో నెంబర్ 1గా చేసి మీకు అందించిన 2014లో 15వ స్థానంలో ఉండే వరి విస్తీర్ణం కానీ, ఉత్పత్తి కానీ, ఉత్పాదకతలో నెంబర్ 1 చేసి మీకు అందించిన 2024 లెక్కలు చూడండి. ఆనాడు 24 లక్షల మెట్రిక్ టన్నులు వస్తే 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని మొత్తం కూడా ఎఫ్సిఐకి అందించింది కూడా ఇలా గత ప్రభుత్వం. దాని నుండి ఇంకా మంచిగా చేయండి, ఖచ్చితంగా మేము ఆహ్వానిస్తాం, మీకు మద్దతు ఇస్తాం.
అంతేకాదు అధ్యక్ష, ఇవాళ మా పవర్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు. ఇవాళ అనేకం కూడా లో వోల్టేజ్తో అనేక కరెంటు మోటార్లు కాలిపోతున్నాయి అధ్యక్ష. ఇష్యూ ఏంటంటే అధ్యక్ష, ఇంతకుముందు 24 గంటల కరెంటు మేము ఇచ్చినప్పుడు మీ యొక్క రికార్డులో కూడా మీరు చూసినప్పుడు, సరే మీరు చూడండి, ఇలా మీ యొక్క పవర్ మినిస్టర్ గారు ఉన్నారు. సుశీల్ గారు అయ్యాలి కొత్త ముచ్చట్లు, మళ్ళీ రేపు కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగడికి వస్తా. ఇక అప్పటి వరకు చూస్తూనే ఉండరు, క్రమం తప్పకుండా 6 9 TV.